వారం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ లేదా జనసేనలోకి వెళ్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆర్టీవీతో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖపై రేవంత్ కుట్ర చేస్తున్నారు అంటున్నారు రాకేష్ రెడ్డి. కొండాను ఎప్పుడు బర్తరఫ్ చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు అంటున్నారు. ఇక బీసీ బిడ్డకు అన్యాయం చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు అని రాకేష్ రెడ్డి అన్నారు. రేవంత్ అన్నదమ్ములని తిడితే కాంగ్రెస్ మొత్తాన్ని తిట్టినట్ట. రేవంత్ బ్రదర్స్ చేసే దోపిడీ గురించే కరవాలు మాట్లాడింది. కొండా మురళి అంటే నాకు అభిమానం, సుష్మిత పులిబిడ్డ అంటున్నారు రాకేష్ రెడ్డి. ఇక పులి కడుపున పులే పుడుతుంది అని కూడా రాకేష్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు పైడి రాకేష్ రెడ్డి. ఇక రేవంత్ని తప్పించి ఉత్తమ్కు సీఎం అవ్వడం ఖాయం అని కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. సీఎం ప్రమాణ స్వీకార ఏర్పాట్లకి ఉత్తమ్ సిద్ధంగా ఉన్నారని రాకేష్ రెడ్డి అన్నారు. కొండా సురేఖను పార్టీలోకి తీసుకునే విషయం తనకు తెలియదని డీకేఆర్న కూడా క్లారిటీ ఇచ్చారు. సో మొత్తంగా పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు కొంత చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. సార్ అంటున్న దాంట్లో కొండా సుస్మిత పటేల్ పులి కడుపున పులే పుట్టింది, కొండా మురళి అంటే నాకు చాలా అభిమానం, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు అంటే పార్టీ మొత్తాన్ని అన్నట్ట, మొదటి నుంచి బీసీ బిడ్డకు అన్యాయం చేయాలని చూస్తున్నారు, సురేఖని ఎప్పుడు బర్తరఫ్ చేయాలని తహతహలాడుతోంది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని రాకేష్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఒకసారి రాకేష్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. సత్యధరావు ఆధ్వర్యంలో ఫీజుల బకాయిలు బీజేపీ లడాయి అంటూ కూడా పెద్ద ఎత్తున ఫీ రియంబర్స్మెంట్ కోసం కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వద్ద మహాదీక్షకు దిగారు. ఈ దీక్ష ఎందుకు చేస్తున్నారు ఏంటని ఒకసారి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు అన్నారు. సార్తో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఆల్రెడీ దీక్షకు కూర్చున్నారు, ఫీ రియంబర్స్మెంట్ విడుదల చేయాలంటున్నారు, కానీ ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ అవుతా ఉన్నారు. దానికి సంబంధించి ఎందుకు బీజేపీలో దీక్ష చేస్తుంది? గతంలో 9,000 కోట్లు ఉన్నాయి, వాళ్ళ బీఆర్ఎస్ మీద ఎందుకు చేయలేదు, మా మీద ఎందుకు చేస్తుంది, మేము ఆల్రెడీ అడ్వాన్స్గా కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మీ మీద క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారో అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ పార్టీ ముఖ్యులు కానీ వాళ్ళ పార్టీ మేనిఫెస్టో కానీ మేము గత బకాయిలు అంటే రాగానే ఇచ్చేస్తాం. విద్యార్థులు ఎంత ముఖ్యమో, విద్య ఎంత ముఖ్యమో, దేశ భవిష్యత్తు ఎంత ముఖ్యం చెప్పిన సొల్లు చెప్పిన పార్టీ అది, సొల్లు చెప్పిన నాయకుడు. ఇప్పుడు నువ్వే చెప్పినావు, నువ్వే గత ప్రభుత్వాన్ని విమర్శించినావు, ఫీజులు ఇవ్వట్లేదు అనుకుంటే గోడలెక్కినావు, దుంకినావు కదా రేవంత్ రెడ్డి. ఈరోజు ఎందుకు వచ్చిన నుంచి సుమారు 8 లక్షల కోట్ల బడ్జెట్ తీసుకువచ్చింది, 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చినావు, 1,00,000 కోట్ల భూమి అమ్మినావు, నిన్న కూడా 2,500 కోట్ల అమ్మినావు. అంటే ఈ డబ్బులు ఫీజు ఎందుకు ఇస్తలేవు? నీకు కావాల్సిన కాంట్రాక్టర్లకు 40%, 30%, 30% కమిషన్ తీసుకొనేమో 1,000 కోట్లు బిల్లు పాస్ చేస్తున్నారు. ఎందుకు ఈ పేద పిల్లలు సామాన్యుల పట్ల ఎన్ని రోజులు? ఇంకా నువ్వు ఉంటావు 3 నెలలు, ముసలం స్టార్ట్ అయింది, మంత్రులు వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు మునిగే పడవని. కాబట్టి ఇక 3 నెలలను ఉంటావు, ఆ 3 నెలలని పిల్లలకి ఇప్పించాలని ప్రయత్నమే ఈ దీక్ష. అంటే 3 నెలలు అంటే అర్థం కాలే మాకు. అంటే ఇంకా ఈరోజు జరుగుతున్న సంఘటనలు మేం చెప్పట్లేదు, ఆ గౌరవనీయ మంత్రి గారి కూతురు చెప్తున్నది. నీ తమ్ముళ్ళు ఎట్లా దోసుకుంటున్నారు, నువ్వెట్లా దోసుకుంటున్నావు, మీ కాంట్రాక్టర్ ఎట్లా దోసుకుంటున్నారు, మీ మంత్రులు ఎట్లా దోసుకుంటున్నారు, 40 సంవత్సరాల చిన్నారెడ్డి ఎట్లా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇది కాంగ్రెస్ కాదు, ఇది దోపిడీ కాంగ్రెస్, దొంగల కాంగ్రెస్ అని చిన్నారెడ్డి గారు అంటున్నారు. 48 సంవత్సరాల కింద వచ్చిన నాయకుడు, కాంగ్రెస్లో పనిచేసేవాడు. మేం కాదు, ఈరోజు తెలంగాణలో ఉన్నంత అల్లకల్లోలమైన పరిపాలన, అవినీతి తట్టుకోలేకపోతుంది ప్రజలే కాదు, నీ పార్టీ వాళ్ళు కూడా తట్టుకోలేకపోతున్నారు. మళ్ళీ దేశ విద్రోహ చర్యలు ఒకవైపు, దేశ వ్యతిరేక చర్యలు ఒకవైపు. ఉద్దమ్ సింగ్ లాంటి వాళ్ళు పుడతారు తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి నచ్చినట్టు పుట్టిండు. సర్దార్ ఉద్దమ్ సింగ్ నీకు జలియన్ వాలాబాగ్ చర్య మీద దేశభక్తులని కాల్చినప్పుడు, భారతీయులను కాల్చినప్పుడు 20 ఏళ్ల తర్వాత తన జీవితాన్ని త్యాగం చేసి లండన్ పోయి కాల్చిన డయ్యర్ని. అది ఉద్దమ్ సింగ్ చరిత్ర, ఈ భారత బిడ్డల చరిత్ర. ఈ తెలంగాణ నాగరికి ఇట్లాంటిది పోయి నువ్వు దేశ వ్యతిరేకులను కలవడానికి అమెరికాలో అందుకే పర్మిషన్ క్యాన్సిల్ చేసి 100% అవసరమైతే మా ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి మీద మొత్తం ఏమేం దేశద్రోహ చర్యలు చేసిండో, దేశ వ్యతిరేక చర్యలతో కలుస్తున్నాడో బరాబర్ చర్యలు తీసుకుంటాం. అవసరమైతే అండమాన్ జైల్లో పడేస్తాం. మరొక పక్క మీరు అన్నట్టుగానే మంత్రి కొండా సురేఖ అంశంలో ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, దాడి చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో కల్లోలం మెరగా సురువైంది అంటున్నారు. కొండా సురేఖ అంశంలో మీరేం చెప్తాల్సుకున్నారు ఒక ఎమ్మెల్యేగా? నేనైతే కొండ సురేఖ అంటే నాకు చాలా మంచి అభిమానం. ఒక సామాన్య కుటుంబంలోకి వచ్చిన ఒక మహిళా నాయకురాలు, నిజాయితీ పరుల నాయకురాలు, ఒక బీసీ బిడ్డ. ఈరోజు పేపర్లో చూస్తే రక్తం మరుగుతున్నది. అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళనే శవాలను నేర్చుకునే సంస్కృతి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. ఎప్పుడు సస్పెండ్ అవుతుందా, మాకు మంత్రి పదవులు కావాలని బీసీలను రెచ్చగొడుతున్నాడు రేవంత్ రెడ్డి లండన్ నుంచి. అంటే ఎంత దుర్మార్గుడో చూడు.
అంటే ఎప్పుడు కొండ సురేఖను సస్పెండ్ చేసి మాకు ఇయ్యుండ్రని బీసీలంతా మరి ఈమె కూడా బీసీ బిడ్డనే కదా, నీకు నైతిక మద్దతు ఇచ్చింది, నీకు పీసీసీ ప్రెసిడెంట్ కావడానికి ఇచ్చింది, నీకు ముఖ్యమంత్రికి సపోర్ట్ ఇచ్చింది, కొండ మురళన్న నీకు సహాయపడని చెప్తున్నారు కదా. కాబట్టి నేను చెప్తున్నాను, ఒక విద్రోహ చర్యలో ఒక భాగమైన ఈ రేవంత్ రెడ్డి క్యారెక్టర్తోనే తెలంగాణ కాంగ్రెస్ మళ్ళా కుప్పగూలిపోతుంది. కానీ ఒక చర్చ అయితే జరుగుతుంది, ఎమ్మెల్యేలు మెజార్టీ ఎమ్మెల్యేలు రాలేదు, కొంత మైనార్టీ వచ్చారు, చాలా మందికి ఫోన్ చేసిరంటారు, మీతో కూడా సభ్యులు ఎవరైనా టచ్లో ఉంటారు, ఏమైనా మాట్లాడినారా ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేతో? చాలా మంది ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తున్నారు, అన్న భరించలేకపోతున్నాం ఈ ముఖ్యమంత్రిని, ఈ ముఖ్యమంత్రి కుటుంబాన్ని, కొందరే మంత్రులు వేల కోట్ల అవినీతి, హైదరాబాద్లో ఉన్న భూములను దోసుకుంటున్నారు, ఒక్కొక్కరు వేల కోట్ల భూములు దోసుకుంటున్నారు, మమ్మల్ని మాత్రం పప్పు బెల్లాలనుకుంటా ఏదో నియోజకవర్గంకే పరిమితం చేస్తున్నారు, అక్కడ కూడా నిధులు రావట్లేదు, బిల్లు రావట్లేదు, ఈరోజు గ్రామాలలో తిరగలేకపోతున్నాము, చేసిన మోసపు అబద్ధాల వాగ్దానాలు అన్ని అటకెక్కించిన ఈ ముఖ్యమంత్రి కుటుంబము ఈ అవినీతిని మేము భరించలేకపోతున్నాం. కాబట్టి అన్ని రకాలుగా ఏ రోజు అవకాశం వస్తుందో, రేపు వస్తే రేపు వీలైతే రేవంత్ రెడ్డిని ఇమ్మీడియట్లీ పార్టీకి వెళ్ళి కూడా సస్పెండ్ చేయమంటున్నారు వాళ్ళు. మన పార్టీోడు కాడు, మన పార్టీ భావజాలం లేదు, మన పార్టీలో పుట్టినోడు కాదు, మన పార్టీలో పెరిగినోడు కాదు, మన పార్టీ సిద్ధాంతాల ప్రకారం పోరాటం చేసినోడు కాదు, ఎవరెవరో ఒక కుట్రలో భాగం వచ్చి మా పార్టీని సర్వనాశనం చేయడానికి వచ్చిండు. ఇప్పటికే రాహుల్ గాంధీ వాళ్ళ మొత్తం మునిగిపోయిందంటే ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ కూడా తెలంగాణలో మొత్తం కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుందని వాళ్ళు అంటున్నారు. అదే పార్టీ మీద ఎంపీ గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచిండు, మినిస్టర్ అయింది కదా, అదే గుర్తు మీద ఈయన ఒక్కడే గెలిచిండే, ఇక ఒక్కడే ఉన్నాడు, ఇంకో లేడీగా ఇక ఒక్కడే గెలిచిండ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి 2 సార్లు ఓడిపోయిండు, కొడంగల్ ఓడిపోయిండు, కామారెడ్డి ఓడిపోయినాడు, మల్కాజ్గిరిలో సిట్టింగ్ సీట్ ఓడిపోయింది, మహబూబ్నగర్లో సొంత జిల్లాలో ఓడిపోయినాడు. ఎటువంటి నాయకత్వ లక్షణాలు ఈ తెలంగాణలో నాయకుడు అంటే రేవంత్ రెడ్డి ఒక్కడే. అదృష్టవంతుల భవిష్యవాణి బుక్కు దొరికితే ముఖ్యమంత్రి అయినోడు. కాబట్టి నేను చెప్తున్నాను, మొత్తానికి మొత్తం ఇప్పుడు ఫీజు రింబర్స్మెంటే కావచ్చు, తెలంగాణలో అభివృద్ధి నిరోధకుడే కావచ్చు, ఈ మధ్యన కొత్తగా దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు కావచ్చు, అన్ని రకాలుగా రేవంత్ రెడ్డి విఫలమైన నాయకుడు. కొండా సురేఖ ఒకటేనా, ఇంకెవరైనా ముస్లిం అంటున్నారు కాబట్టి ఇతర నాయకులు, సీనియర్ నాయకులు కోమటిరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కావచ్చు, బట్టి కావచ్చు, ఇటువంటి వాళ్ళు శ్రీధర్ బాబు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఇష్యూ మీద మాట్లాడట్లేదు, వాళ్ళకి సంబంధించింది. త్వరలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని, గవర్నర్ అపాయింట్మెంట్ కూడా అడుగుతారని చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. గవర్నర్ గారితో చర్చలు జరుగుతున్నాయి, అక్కడ సిడబ్ల్యూసీలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈరోజు ఈ పార్టీకి కావాల్సింది ఒక లయబిలిటీ, అంటే కాంగ్రెస్కు నిబద్ధత గల ఒక నాయకుడు కావాలి. ఇతను కంపల్గా పార్టీని అమ్మేసిపోయేటట్టున్నాడు, పార్టీని ముంచేసిపోయేటట్టున్నాడు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు అక్కడికి. కాబట్టి త్వరలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతా ఉంటున్నారు. ఎప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కానీ ఫీజుల రీయింబర్స్మెంట్ ఇవ్వమని కోరుకుంటున్నారు. చివరి ఒక్క మాట, కొండా సుస్మిత చేసినటువంటి ముఖ్యమంత్రి మీద, ఒక సభా నాయకుడి మీద, ఒక పార్టీని ప్రభుత్వాన్ని నడిపించే నాయకుడి మీద ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు. అసలు ఎందుకు కొండా సురేఖ తనకు సంబంధం లేదంటే వివరించింది. వాళ్ళ కుమార్తెనే కదా, వాళ్ళ కుమార్తె రాజకీయ కోసమే కదా అనేది. నేనైతే ఒకటి, నాకు వ్యక్తిగతంగా కొండ మురళి అంటే ఇష్టం. వ్యక్తిగతంగా పులికి పుట్టిన బుడ్డే పులి. సుస్మిత కూడా మాటలు ఎక్కడ తొట్టుబట్టలేదే. నీ తమ్ముడికి 200 కోట్లు ఎందుకు ఇచ్చినావు ముఖ్యమంత్రి? కళ్ళు ఉన్నవు గింత ఎత్తికెక్కినామని అడిగింది. ఆ కళ్ళు ఎక్కించిన వాళ్ళు మేమే, పిసిసి ప్రెసిడెంట్ చేసినాం, మేమే సపోర్ట్ చేసినాం. ఈరోజు నీ అవినీతి అహంకారం కాకపోతే సీట్ ఎట్లా డిక్లేర్ చేస్తావు? రేవంత్ రెడ్డి పరకాలకెళ్ళి సీట్ ఎట్లా డిగ్రీ ఎత్తాడు? అంటే పార్టీని కంపల్సరీ